మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ వచ్చే అబ్బాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఓ అంతంతా వెళ్ళలే ఇంకా ఆలోచించనీకి. ఫస్ట్ ఫ్యూచర్ ని సెట్ చేసుకున్నాక పార్ట్నర్ గురించి. అప్పుడే వచ్చే అబ్బాయికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అని? కేరింగ్ గా చూసుకుంటే చాలు. కేరింగ్ అంతే. ఆ కేరింగ్ మించింది ఏముంటది ఇంకా. ఓకే, నీకు చెప్పు. అంటే అందంగా ఉండాలి, జాబ్ అన్ని ఉంటాయి కదా కొన్ని. అందంగా ఉన్నా లేకపోయినా కేరింగ్, కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా మనకు కూడా, ఇలా ఉండాలి ఇట్లా. కేరింగ్ గా ఉండాలి, పేరెంట్స్ ని బాగా చూసుకుంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇష్టమైన హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. ఓకే, ఒక డైలాగ్ చెప్పు విజయ్ దేవరకొండది. డైలాగ్ అంటే చెప్పు. రాదా? సరే, నీకు మంచి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లేదా? ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఓకే, అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలకి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బాయికి అమ్మాయి. ఓకే, సో మీకు అంటే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నావు? చిల్లర ఉండదు. ఎలా ఉండాలి? ఎట్లా ఉన్నా మంచి, అంటే నీట్ గా, ఒక అందంగా ఇందంగా అవసరం లేదు. సాంప్రదాయంగా ఉండాలి, చీర కట్టుకుని ఉండాలి, ఇంట్లో ఎప్పుడైనా నైటీ వేసుకొని ఉండొద్దు. అంతే, నీ మంచిగా చూసుకోవాలి. నీకు అంతే సేమ్. అరే, అందరికి ఒకటే అమ్మాయి కావాలా ఏంటి? సేమ్ అంటారు. మమ్మల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ మమ్మీ వాళ్ళని కూడా, మా మమ్మీ వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. అట్లా ఒక్కటైతే కష్టం అంటున్నావా? అంటే ఒక్క అయితే కష్టం కదా అందరికి. అంటే నీకు ఇద్దరు అమ్మాయిలు కావాలా? అందరికి ఒకటి అంటున్నా నేను. ఓకే, సో నీకు ఓవరాల్ గా ఎట్లా ఉండాలి అమ్మాయి? చెప్పినా సాంప్రదాయంగా ఉండాలి, ఇంట్లో ఎప్పుడు శారీ కట్టుకుని ఉండాలి, ఈ బయటికి పోయినా మేకప్ అసలు ఉండదు, ఈ నార్మల్ న్యాచురల్ గా ఉండాలి అంతే. పైసలు వద్దా? అమ్మాయి ఉంటే చాలా, పైసలు ఎందుకు అవసరం లేదా? నీకు పైసలు ఏమో. సూపర్. లవర్ ఉందా నీకు? లేదు. లేదా? ఉంది అన్నావు ఎంతసేపు? ఉంది, లేదు. కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇంతకు లవర్ ఉందా లేదా ఒకటి చెప్పు. ఒకప్పుడు ఉండే అని ఇప్పుడు వదిలేసిన. ఎందుకు వదిలేసినావు? అంటే నాకు నచ్చలేదు. లవర్ ఉంటే వేస్ట్, టైం వేస్ట్. అక్క బాయ్. లవర్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ సింగిల్, నో గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, లైఫ్ పార్ట్నర్ ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? నన్ను ఇష్టపడే అమ్మాయి. నీకు వచ్చే అమ్మాయి నిన్నే ఇష్టపడుతుందా? నా పక్కన ఇష్టపడదు. సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటూ ఏం లేదు మేడం, పద్ధతిగా ఉంటుంది. మంచి పద్ధతిగా జాబ్ ఉండాలా వద్దా? జాబ్ లేకుండా అవసరం, జాబ్ అవసరం ఉంటుంది. మొత్తం మీరే చూసుకుంటా అంటారు. సరే, ఎంత కట్నం ఇస్తారు అమ్మాయికి మీరు? కట్నం వాళ్ళే ఇస్తారు కదా. అంటే వద్దన్నావు కదా, ఎక్స్పెక్టేషన్స్ లేవన్నా, అందుకే నువ్వే ఇస్తున్నావు కదా. కట్నం లేకుండా అవసరం లేదు, అందుకే నువ్వు ఇవ్వు అంటున్నా. ఎంత ఇస్తావు అంటున్నా? నేనైతే ఒక 1 crore ఇస్తా. 1 crore ఇస్తావా? 1 crore ఇస్తాడంటే ఫ్రెండ్స్ కట్నం వచ్చే అమ్మాయికి. ఇగో చూడండి, రెడీగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటారు? మీ అడ్రస్ చెప్పేసి అమ్మాయిలు అందరూ వచ్చేస్తారు. అమీర్పేటలో ఉంటారా? ఎట్లా సమంత లాంటి అమ్మాయి కావాలా మీకు? అవును. పెళ్ళైందా అవ్వలేదా? ఇంకా కాలేదు. సో సరే, మరి ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అంటే తెలిసింది కదా, సమాజంలో మంచి అమ్మాయిగా బతికేలాగా ఉండాలి అంతే. అందంగా, కళ్ళు పెద్దగా, ముక్కు చిన్న అయిపోయినా పర్లేదు, మంచి మనసు అంటే సార్. మంచి మనసు. సో మీకు పెళ్ళయిందా అండి? లేదు మేడం. రెడీగా ఉన్నారు చేసుకోవడానికి. సో మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మ్యాచెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎన్ని మ్యాచెస్ వచ్చాయి ఇప్పటి వరకు? వచ్చాయి మేడం, 2-3 వచ్చాయి. ఏమైంది? చెప్పాను, నువ్వు టైం కావాలని చెప్పాను. వాళ్ళకి టైం కావాలని చెప్పావా? నాకు టైం కావాలి. ఓకే, సరే, ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నన్ను అర్థం చేసుకునే అమ్మాయి మేడం, బేసిక్ గా అంతే. నన్ను అర్థం చేసుకుని, లైక్ ఫ్యామిలీని అండర్స్టాండ్ చేసుకొని, సో అంటే కష్టంలో కూడా షీ హాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షీ హాస్ టు అండర్స్టాండ్ మీ. సో అలాంటి అమ్మాయి అయితే బాగుంటది. జాబ్, శాలరీ వద్దా? అవి ఉంటాయి, అవన్నీ అవసరం లేదు మేడం. నాకు అమ్మాయి జాబ్ చేయాలని లేదు. ఇఫ్ షీ కెన్ అండర్స్టాండ్ మీ, దెన్ ఇట్స్ ఓకే. అందరూ జాబ్ చేస్తేనే మ్యారేజ్ అంటే అది కష్టం మేడం, అంతే కదా. అమ్మాయి మంచి బాగా, లైక్ షీ హాస్ టు అండర్స్టాండ్ మీ, షీ హాస్ టు రెస్పెక్ట్ మై వాల్యూస్, అంతే. నేనైతే అదే చూస్తాను, అంటే జాబ్ చేయాలి, సో ఇట్లా అందంగా ఉండాలి, ఇట్లా ఏం లేదు. మంచి అమ్మాయి అయితే, అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. కట్నం ఎంత తేవాలంటారు?
నేనేం ఆశించాను మేడం వాళ్ళు అంత జస్ట్ జోక్ మ్యామ్ 1 crore జస్ట్ జోక్ 1 crore కావాలి మీకు? 1 crore కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి. కావాలి. అయితే కట్నం ఏం పర్లేదు మేడం, ఫోర్స్ ఏం చేయము, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేదంటే అడ్జస్ట్ అయిపోతాం అంతే. ఫోర్స్ ఇస్తే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటాం, మనమేం డిమాండ్ ఏం లేదు. ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారా, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్నారా? అంటే చెప్పలేమండి, అబ్బాయిలు మోసం చేస్తున్నారు, అమ్మాయిలు మోసం చేస్తున్నారు. ఈక్వల్. మీరేం చెప్తారు దీని గురించి? మేడం అంటే ఇప్పుడు తను చెప్పిందే నేను అగ్రి అవుతాను, బట్ మోస్ట్లీ కంపేర్ టు ఇప్పుడున్న జనరేషన్ లో మైండ్ పరంగా అబ్బాయిలే వీక్ మేడం. అబ్బాయిలు ఎందుకంటే అబ్బాయిలు ఏదైనా సరే ఈజీగా నమ్ముతారు ఇప్పుడున్న జనరేషన్ లో. అంటే జస్ట్ ఒక అమ్మాయి మాట్లాడినా చూసినా దే విల్ ఫీల్ దట్ షీఈ్ లవింగ్ హర్, షీఈ్ లైకింగ్ హర్, బట్ అది కరెక్ట్ కాదు. he has to focus on his work and his job. అది నా ఫీలింగ్. అట్లా లవ్ అది అనుకొని చాలా మంది దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్ టు ద గోల్స్. అది మంచిగా ఉంటే ఇద్దరు కలుస్తున్నారు, సో అదర్ పర్సన్ కి వద్దనుకుంటే వాళ్ళ మధ్యలో బ్రేకప్ చెప్పి స్కిప్ అయిపోతున్నారు. అది దట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద సొసైటీ. నాకెవరు లేరు, బట్ ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ మేడం, లైక్ 2-3 ఫ్రెండ్స్, వాళ్ళు ఉన్నట్టుండి సడన్ గా బ్రేకప్ అవడం. సో ఇదే నేను అబ్జర్వ్ చేసింది, ఇదే. నేను ముందుగానే చెప్తారే మా అది లవ్ కాదురా, మాట్లాడితే లవ్ కాదు, నీతో కలిసి ట్రావెల్ చేస్తే లవ్ కాదు. సో నీకు ఏదైనా కష్టం వచ్చింది, నీకు జాబ్ లేదు, నీ మనీ పోయింది, అప్పుడు తను వచ్చి నిలబడిందా లేదా. సో అది నేనైతే మ్యారేజ్ చేసిన తర్వాతే లవ్ చేస్తాను మేడం అమ్మాయిని, ముందుకైతే లవ్ చేయను. ఎవరికైనా అడ్వైస్ ఇస్తా, మీ లైఫ్ ని మీరు లవ్ చేయండి, మీ వర్క్ ని మీరు లవ్ చేయండి, అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. అది అమ్మాయి అయినా సరే, మనీ అయినా సరే, సొసైటీలో ఒక వాల్యూ అయినా సరే, యూ హ్యావ్ టు లవ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ వర్క్. సూపర్ అన్నా, థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు. ఎందుకు ఇంత ఆలోచించారు? ఇట్లా ఈయనకున్నారా? సింగిల్. ఓకే, సరే. మరి ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అంటే నాకు అలా ఏం అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు లోపల. ప్యాషన్ చేస్తే నాకు నచ్చదు, అంటే ప్యాషనేబుల్ ఉంటే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సాయి పల్లవి హీరోయిన్ తెలుసుగా, అలా ఉంటే నచ్చుతుంది అంతే. ట్రెడిషనల్. అవును. నీకు? నాకా బతుకుండాలా, జిందా रहना चाहिए और कुछ. తెలుగు రాదా? కొంచెం తెలుగులా చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలి? మంచిగా ఉండాలా, అండర్స్టాండింగ్ रहना चाहिए. మీలా అంటలో ఉండాలా. క్యా బోల్తే హో? మీలాంటి అంటున్నా. నాలా ఉండాలి, మీలాగా ఉండాలా. ఓకే, వేసేసారు, కామెడీ వేసేసారు, పెద్ద పని చేసేసారు. మరి నాలా ఉండాలి, మీలాగానే ఉండాలా మళ్ళా. ఓకే, సూపర్. ఎందుకు మీరు బాగాలేరా? నువ్వు చెప్పాలి ఎలా ఉన్నాను. మీరు బాగున్నారు, అందుకోసం మీలాగా కావాలి. ఓకే, సరే. బాగున్నాను అన్నారు కదా, మరి ప్రపోజ్ చేయరా? బాగున్నా అన్నారు కదా, ప్రపోజ్ చేయరా? ఇప్పుడు ఎందుకంటే నేను సెటిల్ ఉంటే ప్రపోజ్. ఓకే, సెటిల్ అయ్యాక అప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తాను. ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేస్తా, వాళ్ళ కమెంట్ చేస్తా, అందులో కమెంట్ చేస్తావా నేను సెటిల్ అయిపోయాను, అప్పటి వరకు నేను ఒక పాపని ఎత్తుకొని కూర్చొని ఇంటర్వ్యూస్ చేస్తా అనుకుంటా. ఉండని. ఓకే, సరే. అమ్మాయికి జాబ్ ఉండొద్దా? శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చేస్తున్నారు. మీరు ఇంకా అందులో నుంచి బయటికి రాలేదా సార్? అంటే ఎలాగా అంటే జాబ్ చేయకపోయినా పర్లేదు, నేను చూసుకుంటా. ఓన్లీ మమ్మీ డాడీని మంచి చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళని మంచి చూసుకోవాలి. మమ్మీ డాడీని, స్పెషల్లీ మమ్మీ డాడీని మంచి చూసుకోవాలి. తన మమ్మీ డాడీని అలా ఎలా చూసుకుంటా చూడు, మా మమ్మీ డాడీని కూడా అలాగే చూసుకోవాలి. మరి మీరు కూడా అట్లనే చూసుకుంటారా మీ అత్త మామని? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, ఇయ్యాలి పడుతుంది. ఎందుకంటే మన చిన్నోళ్ళము, రెస్పెక్ట్ ఇయ్యాలి పెద్దోళ్ళము. సూపర్. తన ఎలా మా మమ్మీ డాడీని వాళ్ళ మమ్మీ డాడీ అనుకుంటా చూడు, నేను కూడా అలాగే వాళ్ళ మమ్మీ డాడీని మా మమ్మీ డాడీ అనుకుంటాం.
గుడ్ నైస్. అండ్ నెక్స్ట్, సో అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తురా? అర్థమైంది. తెలీదు, ఎందుకంటే నేను సింగల్ ఉన్నా, నాకు తెలియదు వాళ్ళ కోసం. నీకు అలా ఏం లే, ఓవల్ వాళ్ళే అంటే మైండ్ ఆఫ్ బట్టి ఉంటది అనుకో. ఇప్పుడు తన ఆజుబాజుకి ఏమంటారు కదా, పరిసరలో పరిస్థితుల బట్టి సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్ కాదు అంటే ఏమంటారు, ఆజుబాజు ఫ్రెండ్స్ బట్టి వాళ్ళ పని చేంజ్ అవుతుంటారు. ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళ సర్కిల్ లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అలా వాళ్ళు మారుతారు. సో మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి ఎసంటి సిచ్యువేషన్ లో అని, ఎసంటి పరిసరలో అంటే, పరిసరం అంటే ఏమంటారు, మన సిచ్యువేషన్ లో ఉండాలి. దాన్ని బట్టి ఉంటది మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. బాగా అంటే నీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి గొడవ అవుతుంటది కదా, గొడవలు అవ్వవా? ప్రతి డే గొడవనే అవుతుంది. ఎందుకు అవుతుంటాయి గొడవలు? గొడవ అంటే కామన్ అయిపోతుంది లవ్ లో. ప్రతి లవ్ లో గొడవ అనేది కామన్. ఏంటంటే గొడవ అంటే మ్యారేజ్ గురించి అంతేగాని అంత మంచి ఏం లేదు. అసలు లవర్స్ ఎందుకు గొడవ పడతారు బ్రో, చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కాబట్టి, ప్రేమలో ఇట్లా వికసించి మునిగి తేలుతున్నారు కాబట్టి అసలు గొడవలు ఎందుకైతే చెప్పు. గొడవలు ఎందుకంటే ఇప్పుడు లవ్లు ఉన్నప్పుడు ఇప్పుడు తనని బయటికి వెళ్దామని అంటాం, తను రానంటది, ఫోర్స్ చేస్తాం రానంటది, ఆ విధంగా గొడవ వస్తుంది ఇద్దరి మధ్యలో. అంటే నువ్వు ఏ బయటికి రమ్మంటావు బ్రో? అసలు బయటికి అంటే మనం జస్ట్ బయటికి తిరిగి పార్కులకి అట్లా వెళ్ళడానికి, ఫుడ్ ఐటమ్స్ వీటికి ఉంటాయి కదా, తిన సినిమాకి, అలాంటి విషయంలో వాళ్ళు ఎక్కువ గొడవ పడతారు, రానంటారు. మనం ఫోర్స్ చేస్తాం, వాళ్ళు రానంటారు. అలాంటి టైంలో ఉంటది. మళ్ళా లవ్ చేసుకుంటా డే బై డే గడుస్తుంది కదా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇష్టపడరు కదా, వాళ్ళ ఫ్యామిలీలల్లా ఇష్టపడరు కదా వాళ్ళ ఫాదర్స్. అలాంటప్పుడు గొడవలు అవుతాయి ఎక్కువగా. మెయిన్ ఇంపార్టెంట్ ఇది, మ్యారేజ్ వారికి వచ్చేటప్పుడే ఈ గొడవలు అన్నది అవుతుంది. సాడ్. నాకు నా లవ్ విషయంలో చెప్పాలంటే అసలు లవ్ చేయొద్దు, లవ్ చేయొద్దు, చేయకూడదు, సింగిల్ గానే ఉండాలి. మరి బ్రేకప్ చెప్పేసి బ్రో. ఇప్పుడు ఈ JR7 మీడియా సందర్భంగా మీ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పే. బ్రేకప్ అంటే ఓకే, అంత లవ్ డీప్ గా పోవద్దు, అది మెయిన్ ఇంపార్టెంట్. డీప్ గా పోయి పైన ఉండాలి, పైన అంటే లవ్ ట్రూ గానే ఉండాలి, మరీ డీప్ గా పోవద్దు. ఏదంటే ఫిక్స్ మ్యారేజ్ చేసుకుంటా అంటేనే లవ్ చేయాలి, అంతకు మించి చేయకూడదు. నా విషయంలో నేను చెప్తున్నా, నా సిచ్యువేషన్ లో నేను చెప్తున్నా అది. సో లవ్ చేయొద్దు అంటావు. లవ్ చేస్తే పెళ్లి ఫిక్సెడ్, పెళ్లి ఫిక్స్ కావాలి, లేకుంటే చేయకూడదు, అంతే. సరే, ఇప్పుడు లాస్ట్ గా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తురా? రెండు సేమ్. అంటే చెప్పలేని ఆన్సర్, అది ఈక్వల్ ఉంది అంటున్నా. ఈక్వల్ ఉంది, ఎవరు తగ్గేదేలే అంటున్నా. తగ్గేదిలే అంటున్నా. సూపర్ అన్న, థ్యాంక్ యూ.